ఇంతకుముందు పోలీస్ సిబ్బంది కాల్ చేసి కదా ఏమని చెప్తున్నారు? ఇందాక ప్రైవేట్ హాస్పిటల్కి జడ్సన్ వాళ్ళ అబ్బాయి అని చెప్పండి. నేను జడ్సన్ వాళ్ళ అబ్బాయిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోపోయింది. ఇవాళ ఏం ఎమర్జెన్సీ ఉండదు అనుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోపోతే ఆ నల్లకుంట ఎస్ఐ ఎవడో వాడు ఈడికి పంపించిండు. ఆ నల్లకుంట ఎస్ఐలు ఎవరు, మీరు ఎస్ఐలు అది మర్చిపోకండి. ఈడికి పంపించారు. ఇక్కడ బెడ్స్ లేవు, ఇక్కడ బెడ్స్ లేవు. ఏమంటారు మీరు ఫోన్ చేసి ఏమంటారు? ఇంతకుముందు ఫోన్ చేసినట్టు ఎమోషనల్ అవుతుంది. ఏం కాదు మా తండ్రిని తీసుకొని వచ్చి రోడ్ మీద వదిలేసి మిమ్మల్ని వదలరే. ఈ బతుకులు ఏ బతుకున్నారు? ఈ పరిస్థితి అయ్యేది ఈ పరిస్థితి. ఇది చూసిరుగా ఇప్పుడు అబ్బాయి మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా పడుతున్నాడు. మరి ఇట్లా ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేటటువంటిది చాలా దారుణం. మాకు కూడా అసలు అన్న పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మరి ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి, లేదంటే మాత్రం వదిలిపెట్టండి. మేము అందరం చేసుకుంటాం, ఎట్టా ఒకట్లా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం.